ఒక గురువు అతనికి చదువు చెప్పిండు. అతని పేరును కూడా తన పేరులో కలిపి పెట్టుకున్నాడు. అతని గురువు పేరును తన పేరులో కలిపి పెట్టుకున్నాడు. అది గురువు గొప్పతనం. చదువు క్లాస్ రూమ్లో రానియకపోతే అప్పుడు బ్రిటిష్ పాలనలో మనం ఉంటేమి, వాళ్ళ మహారాష్ట్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండే, ప్రావిన్స్లో ఉండే. అయితే అతన్ని స్కూల్కి రానియకపోతే, అంటే క్లాస్ రూమ్లోకి రానియకపోతే క్లాస్లో పక్కకు ఒక దగ్గర మూలకు కూర్చొని అతను చదువు నేర్చుకొని అక్షరాలు నేర్చుకున్నాడు. తర్వాత జీవితంలో అతని జీవితాన్ని మార్చింది. అప్పుడు దళితులకు నీరు చెరువులకి తెచ్చుకునే అవకాశం ఉండకపోతుండే. దానికోసం పోరాటం చేసిండు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండు. ఇట్లా రాజకీయ పార్టీని కూడా స్థాపించిండు. మన రాజ్యాంగాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలో ఒక బుక్ రూపంలో రాసి నిబంధనలు, బాధ్యతలు ఇవన్నీ పొందుపరిచిండు. కానీ అతి చిన్న వయసు, కేవలం 65 సంవత్సరాల్లోనే చనిపోయిండు. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు ఆ 2 సంవత్సరాల 18 నెలల కాలంలో విపరీతంగా శ్రమ పడడంతో తన ఆరోగ్యం కూడా పాడైంది. అట్లా పాడవడంతో అతను తొందరనే చనిపోయాడు. అతని జీవిత చరిత్ర మీరు ఒకసారి వీరుంటే చూడండి, యూట్యూబ్లో మీకు దొరుకుతుంది, లేదంటే సినిమాలు కూడా ఉన్నాయి. అతని జీవితాన్ని మనం ఆదర్శంగా ఏంటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మనం చదువును వదలకుండా చదువు వెంబడి పడితే చదివే మనకు తిండి పెడుతుంది అనేది ఈ బిఆర్ అంబేద్కర్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఏ మనుషులు కానీ ఎవరన్నా కానీ కులంతో సంబంధం లేకుండా మనకు చదువు ఉంటే సరస్వతి ఉంటుంది, సరస్వతి ఉంటే గౌరవం ఉంటుంది. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. టైం తక్కువ ఉంది కాబట్టి మిగతా సార్లు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ గారి గురించి వారు ఇచ్చినటువంటి రాజ్యాంగము స్ఫూర్తి అదంతా కూడా మనం కొనసాగిస్తున్నాం. అయితే ముఖ్యంగా ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ముఖ్య విషయం ఏంటంటే, ఒక నిర్బంధంలో వందలాది సంవత్సరాలు నిర్బంధంలో ఉండి ఒక్కసారి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందుకు ఎట్లా వెళ్ళాలో తెలియని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక దిక్సూచిని ఇచ్చినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు ఇచ్చినటువంటి దిక్సూచి ఆధారంగా మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన దేశంలో విభిన్న మతాలు, వర్గాలు, భాషలు, కులాలు, అనేక రకాల సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా మనము శాంతియుతంగా అందరం కూడా సోదర భావంతో కలిసి ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ స్ఫూర్తి మనందరినీ కూడా ఒకటిగా చేస్తున్న విషయం మనం అందరం గుర్తించాలి. ఆ దిశలో ఇంకా మరింత ముందుకు వెళ్ళే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం అందరం కూడా ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ అందరం కూడా ముందుకెళ్ళాలని, వారికి విద్య పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఎంత గొప్పదనంటే, వారు చదవడమే కాకుండా అస్పృశ్యతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. విద్యతో పాటు వినయం ఉంటేనే ఈ సమాజంలో రాణించగలుగుతారు. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా వీరందరూ కూడా కృషి చేస్తారనేటువంటి గొప్ప సంకల్పంతో మనకు రాజ్యాంగ స్ఫూర్తినిచ్చారు. అందులో హక్కులు, బాధ్యతలు, ఖచ్చితంగా నిర్బంధ విద్య ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి మరొక సందర్భంలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వాడ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వాడ దేశగతిని మార్చి దేశభక్తుడివి నువ్వు, అస్పృశ్యతను అణచివేసిన ఆయుధమయ్యావు, ప్రపంచ పరిణామాలు పరిశోధించినావు, దేశ గమనానికి మార్గమైనావు, జీవితం కోసం పరితాపించావు, బడుగు జీవుల కోసం జీవితం మార్పించావు, యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వాడ ప్రపంచ మేధావిగా పేరొందినావు, విద్య కోసం మారాటం
దేశగతినే మార్చి యువతరానికి నీ జీవితాన్ని మార్గం మలిచావు. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వాడా. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవాడ. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవాడ. దేశగతినే మార్చే దేశభక్తుడివి నువ్వు, అస్పృశ్యతను అణచివేసిన ఆయుధమయ్యావు. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవాడా. ప్రపంచ పరిణామాలు పరిశోధించినావు, దేశగమనానికి మార్గమైనావు. జీవితమంతా సమానత్వం కోసం పరితపించావు, బడుగు జీవుల కోసం జీవితం అర్పించావు. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవాడా. ప్రపంచ మేధావిగా పేరొందినావు, విద్య కోసం ఆరాటం చెందినావు. దేశగతినే మార్చే యువతరానికి నీ జీవితాన్ని మార్గంగా మలిచావు. యుద్ధ వీరుడా, విజ్ఞాన యోధుడా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవాడా.